నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్, చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. నంద్యాల పోలీసులకు అల్లు అర్జున్ టూర్ ఎఫెక్ట్ పడింది. 144 సెక్షన్ ఉన్న జన సమీకరణ జరగడంపై ఈసీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డిపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్ అమలు చేయడంలో విఫలమైన ఎస్పీపై యాక్షన్ తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. శాఖాపరమైన విచారణ జరపాలని డీజీపీకి తెలిపింది. ఎస్పీతో పాటు ఎస్డీపీఓ రవీంద్రనాథ్ రెడ్డి, సిఐ రాజారెడ్డిపై చర్యలకు ఆదేశించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. జడ్జిరాని నంద్యాల జిల్లా నంద్యాల అసెంబ్లీకి సంబంధించి నిన్నటి రోజున సినీ హీరో అల్లు అర్జున్ అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని అభినందనలు తెలిపేకొచ్చిన సందర్భంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కేసు నమోదైనట్లు సమాచారం అందుతుంది. 188 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తూ ఉంది. ప్రధానంగా అల్లు అర్జున్ రావడంతో అక్కడ భారీ ఎత్తున జన సమీకరణ కావడం జరిగింది. అదేవిధంగా ర్యాలీ నిర్వహించడంతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. దీంట్లో మొత్తం అధికార యంత్రాంగం పూర్తిగా అలసత్వం ప్రదర్శించారనేది ఆగ్రహాన్ని ఉంది. అయితే అల్లు అర్జున్ రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడము, నంద్యాల శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటి దగ్గర భారీ ఎత్తున చేరుకోవడంతో ఒక ఏదైతే పర్మిషన్ లేకుండా ఎన్నికల కమిషన్ తో పర్మిషన్ లేకుండా సమావేశం నిర్వహించారనేది ఎన్నికల కమిషన్ చెబుతూ ఉంది. అయితే అభ్యర్థి ఎవరైతే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఉన్నారో వారు మేము ఇంటి దగ్గరకు పర్మిషన్ తీసుకున్నాము, అయితే సినీ హీరో రావడంతోనే అంత పెద్ద ఎత్తున వచ్చారు కాబట్టి దానికి బాధ్యత తమకు సంబంధం లేదు అనే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది. అయితే ప్రధానంగా సినీ హీరో రావడంతో కేవలం కొంతమందితో సమావేశం నిర్వహించాలనుకున్నారు. అయితే భారీ ఎత్తున అభిమానులకు ఒకరికొకరికి సమాచారం అందుతో వేల సంఖ్యలో అక్కడికి రావడం జరిగింది. మొత్తం అభిమానులు మాత్రం కంట్రోల్ చేయలేని పరిస్థితి కనిపించింది. అయితే దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ గాని సంజయ్ అడిగినట్లు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఎవరైతే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పోటీ చేస్తున్నారో అతనే సంజయ్ ఇచ్చినట్లు సమాచారం అందుతుంది. అయినప్పటికీ ఇద్దరిపైన కేసు నమోదైనట్లు సమాచారం అందుతుంది. అయితే ఎన్నికల కమిషన్ పోలీసు అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తూ ఉంది. ప్రధానంగా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఏదైతే ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగే సందర్భంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. అలాంటి పరిస్థితుల్లో అంత పెద్ద ఎత్తున రావడం పైన ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం అవుతుంది. దీనికి సంబంధించి ఏదైతే నంద్యాల ఎస్పీ ఉన్నారో నంద్యాల ఎస్పీ కానీ ఎన్నికల కమిషన్ సీరియస్ అయినట్లు తెలుస్తూ ఉంది. అయితే ప్రధానంగా అంత హీరో వచ్చిన సందర్భంలో కనీసం ఎలాంటి భద్రత ఏర్పాటు చేయాలి, లేకుంటే పర్మిషన్ ఉందా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి అయితే అభ్యర్థి అక్కడ ఏదైతే ఇంటి దగ్గర ఉందో ఇంటి దగ్గరకు సంబంధించి సమావేశానికి సంబంధించి పర్మిషన్ తీసుకున్నట్లు సమాచారం అందితే ర్యాలీకి సంబంధించి ఎవరైతే అల్లు అర్జున్ వచ్చిన సందర్భంలో కారులో వస్తున్నాగానే అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆ సందర్భంలో ఎవరు కంట్రోల్ చేయలేని పరిస్థితి, ఎక్కడ కూడా మేము ప్రచారం చేయలేదు, ఎక్కడ కూడా చెప్పలేదు, అయినప్పటికీ వేల సంఖ్యలో అభిమానులు వచ్చారు. అభిమానులు రావడంతో తమ కట్టడి చేయలేకపోయినామనేది తెలుస్తూ ఉంది. అయితే వేల సంఖ్యలో అక్కడికి రావడంతో మాత్రం అది ఏమి చేయలేని పరిస్థితి అనేది అభ్యర్థితో పాటు వైసీపీ శ్రేణులు కానీ చెబుతూ ఉన్నారు. ఒక పెద్ద హీరో వచ్చే సందర్భంలో కొంత సమాచారం ఒకరికొకరు చెప్పుకోవడంతోనే వేల సంఖ్యలో వచ్చారు. దీనికి సంబంధించి తమకు ఎలాంటి బాధ్యత లేదు అనేది చెబుతూ ఉన్నారు. అయితే పోలీసులు మాత్రం ఎక్కడైతే పర్మిషన్ ఇచ్చారో అక్కడ మాత్రమే సమావేశం నిర్వహించడం వైసీపీ శ్రేణులు చెబుతూ ఉన్నారు. ర్యాలీకి సంబంధించి వచ్చే సందర్భంలో వేల సంఖ్యలో అక్కడికి ఎవరైతే అభిమానులు ఉన్నారో అభిమానులు అతనితో పాటు వేలాది మంది ర్యాలీకి వచ్చారు తప్ప ఎక్కడ కూడా మేము ర్యాలీ నిర్వహించలేదు అనేది వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాము ఎక్కడ ర్యాలీ నిర్వహించడం లేదు, ఎక్కడ కూడా వైసీపీ జెండా ఆ ర్యాలీలో లేదు, అదే విధంగా అభ్యర్థిగా నేను కూడా ఆ ర్యాలీలో పాల్గొనలేదు కనుక నాకు సంబంధం లేదు, కేవలం అల్లు అర్జున్ వచ్చిన సందర్భంలో హీరోని చూడటానికి పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు, వేల సంఖ్యలో అభిమానులు వచ్చారు. అభిమానులు వచ్చిన తర్వాత తాము కట్టడి చేయలేకపోయినామనేది వైసీపీ శ్రేణులు చెప్తున్నారు. ఏదైతే అల్లు అర్జున్ అక్కడికి రావడంతో 144 సెక్షన్ ఇంప్లిమెంట్ ఉండడము,
ఏదైతే ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉన్నాయో Okay. నిబంధనల్ని వర్తింపజేసే విధంగా కేసు Okay. నమోదు చేసినట్లు పోలీసు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ సీరియస్ అయినట్లు తెలుస్తూ ఉంది ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.